వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అనేటటువంటి మాటని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో దాని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న భావనతోటి వాళ్ళకున్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా నీకరించుకుంటా ఏదో చేసే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి ఏమన్నా, లేకపోతే వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఏమన్నా తీసుకుపోయి ఢిల్లీలో విలీనం చేసినట్టుగా చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి? మరి ఇలా నాయకుడు పోయాడు, మరి ఆయన విలీన చర్చలకే పోయాడని మరి మాకు కూడా సమాచారం ఉంది అక్కడ. అందుకనే ఢిల్లీ సేన ఆడబెట్టాడు, జనసేన ఏడుంటే పోయి ఢిల్లీ సేన అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఆయన విలీనం చేస్తున్నారనా? మరి అంతే కదా, మాకు అవసరం ఏముంది విలీనం చేయాల్సిన అవసరం? మేము ఒకసారి ముఖ్యమంత్రి చేసాం, ప్రజల మన్ననలు పొందున్నాం. ఎటుపోయినా లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా ఎటొచ్చిన పార్టీ బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటే విలీనం అంటే ఏదో ఉండటానికి ఆ పార్టీలో ఎవరు నలుగురు లేకపోతే కనుక తీసుకుపోయి విలీనం చేసేవాళ్ళలాగా. అందులో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు మాకేమైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పోవటమో, లేకపోతే బీజేపీకి పోవటం, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇటోళ్ళేమో అటుపోతున్నారంటారు, అటోళ్ళేమో ఇటుపోతారు. ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోటి విలీనాలు కానీ ఏమీ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటారు. అలాంటి మీడియా గాసిప్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు పట్టించుకోవట్లా. మిగతా వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఆ ఢిల్లీ పోయినప్పుడు ఆ ఢిల్లీ సేన చెప్తా ఉంటారు కదా ఏదో ఒకటి. ఢిల్లీ సేన ఏంటి మరి అంతే కదా, ఢిల్లీ సేన అయిపోయింది, తెలంగాణ సేన అయిపోయింది, ఇప్పుడు ఢిల్లీ సేన. ఏంది ఇక్కడ 21 సీట్లు ఈ ప్రపంచంలో ఎవరు గెలవనట్టు, వీరే గెలిచినట్టు. దానికి అసలు భారతదేశానికి మొత్తం దిక్సూచిలాగా తెలుగుదేశం వాళ్ళేమో లోకేష్ గారు అబ్బాయిని పలకరీయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి మొన్న మోదీ గారు వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. జనసేననేమో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేక ఒక దేశ ప్రధాని, ఎంతో విలువిచ్చినటువంటి ప్రధాని వచ్చినాడు. మరి ఆ రోజు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే కలిసిపోవాలి కదా, ఆయన ఏదో మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చారు ఇక్కడ. ఆ మీటింగ్ లో భాగంగా దారి పోయేటప్పుడు లోకేష్ వాళ్ళ అబ్బాయిని చూసుకున్నాడు కాసేపు. ఆ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి పలకరించి వెళ్ళాడు. ఏదో దానికే అయిపోయిందంట. అంటే ఢిల్లీ అయిపోయింది, ఈసారి అమెరికా తానా సభలకు పోతే ఆడ మళ్ళీ అమెరికా సేన పెడతారు. వీళ్ళు ఎన్ని సేనలు పట్టినా ఏడవ చోట ఏదో ఒకటి 15 సంవత్సరాలు వాళ్ళు ఆ కండవా కూటమి కండవాలు మొయ్యాల్సిందే అని చెప్పేసి ఆ జెండాలు మొయ్యాల్సిందే. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళండి అని చెప్తే నిన్న జనసేన అధికార ప్రతినిధులందరూ వారు పక్కన పెట్టి మాట చూశాం కదా. ఇవాళ ఏదో కొత్తగా మళ్ళీ వాళ్ళని వదిలినట్టున్నారు, వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ తోటి కూడా కలిసేటటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది, సింగిల్ గానే గెలుస్తుంది. ఈ కూటమి మీదనే గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి మీద గెలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిక్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. కీర్తన గారు, ఆఫ్టర్ లాంగ్ టైం ఏంటి చిన్నపరెడ్డి గారి కామెంట్స్ ఇవి? అన్న, ఒక మాట మీరు అంటున్నారు, కాంప్రమైజ్ అనే పదమే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ హిస్టరీలో లేదంటారన్న. ఎలక్షన్ గెలిచిన ఫస్ట్ మాటే ప్రత్యేక హోదా గురించి ఆయన ఏం మాట్లాడారు, కేంద్ర మెడలోంచైనా తీసుకొని వస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఆయన ఎలా మాట మార్చాడు. వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేయలేం సార్ ప్లీజ్ సార్ అని అడుక్కోవడం తప్ప అన్న ఎలా మాట్లాడారో అది మర్చిపోద్దండి. ఫస్ట్ వెనక్కి తిరిగి మాట్లాడిన మాటే ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారే అలా కాంప్రమైజ్ అయింది. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అన్న పదమే ఆయన డిక్షనరీ లేదు, ఆయన పెద్ద వీరుడు ధీరుడు అంటే అది కాదు కదా. ఎందుకంటే మనం గతం చూసుకొని మాట్లాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జనసేన పార్టీని గల్లీ సేన అంటున్నారు. గల్లీ సేన అని మీరు ఈరోజు చెప్తున్న జనసేన పార్టీ తొక్కితేనే అధపాతాళానికి వెళ్ళి 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు బాబాబు ప్లీజ్ బాబు అని అడుక్కుంటూ మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నారు. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని. సో ఈ గల్లీ సేనకి ఎంత స్టామినా, ఎంత స్ట్రెంత్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కుతారన్న వర్డ్ ని మీరు కోట్ చేస్తూ ఇప్పటికీ మీరు రాజకీయంలోకి ఎదగలేక మీ పార్టీ నాయకులు నిరుత్సాహంతో ఎలా తిరుగుతున్నారు, ఎంత ఫ్రస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్ గారు మీద వచ్చి మాట్లాడుతున్నారు, అది కూడా మర్చిపోకండి. మీ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా ఒకే ఒక టార్గెట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే. ఇప్పటికి కూడా విధానపరంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేకపోతున్నారు. ఆయన మిమ్మల్ని విధానపరంగానే టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రజల కోసమే నిలబడ్డారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి విధంగా మీరు కంపేర్ చేసి మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారి స్టామినా వేరు, ఆయన ఇచ్చిన దిశానిర్దేశం వేరు ప్రజలకి.
సో నేను ఒకటే మాట చెప్తాను, ఢిల్లీ పెద్దల్ని కలవడము, ఢిల్లీ పెద్దల్ని మాట్లాడించడము అంటే మనం విగ్రహాలు ఇచ్చి మన కేసుల కోసం వెళ్ళడం కాదు. మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాల కోసం ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నామో ఏ రోజు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళున్నా మీరు గమనించండి, మీరు కళ్ళు మూసుకొని మాట్లాడితే నేను చెప్పలేను, కానీ రాష్ట్ర ప్రజలకి అయితే క్లియర్ గా తెలుసు. ఒక్కసారి ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి ఇందుకు వెళ్తున్నాను ఢిల్లీకి, ఇవి కనుక్కొని వచ్చాను, ఇవి మాట్లాడని ఏ రోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేదు. ఒకవేళ కేసులు తవ్వినప్పుడు మాత్రమే, ఎస్పెషల్లీ అవినాష్ కేసు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వెళ్ళేవాడు, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చేవాడు, ఒక ఫోటో తీసుకొని వచ్చేవాడు. ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఎవరు మర్చిపోలేదు. కాంప్రమైజ్ అన్న పదానికి మొదటి నిదర్శనం ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు. యూటర్న్ అంటే ఎవరు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో ఇప్పుడు ఏంటి ఢిల్లీలో ప్రధానంగా ఢిల్లీ అంశం? సార్ అది ఢిల్లీలో మా పార్టీ మీటింగ్ సార్, దాన్ని వీళ్ళు ఎందుకో గించుకుంటున్నారు, కానీ దానికి దీనికి సంబంధం ఏంటి సార్? మా పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయడం, ఎలా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనం ఎలా కోరుకుంటున్నామో, రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అలాగే పార్టీ కార్యక్రమాలలో ఎలా మనం చురుగ్గా పాల్గొనాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి, దేశ ఔన్నత్యాన్ని చాటుతూ సమగ్రతను అలాగే నేషనాలిటీని మనం ఎలా కాపాడాలి అనే అంశాల మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆయన పూర్తిగా అది పార్టీ మీటింగ్, దట్టు దేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రసంగం మొత్తం మీరు గమనిస్తే ఈ రోజు కేవలం మన యూనిటీ మీద, ఇంటిగ్రిటీ మీదే ఉంటది. అలాగే నేషనాలిటీని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క నాయకుడు ముందుకు సాగాలి, ఇక్కడ మన సొంత ప్రయోజనాల కోసం మనం పని చేయట్లేదు, పార్టీ స్టాండ్ కూడా ఎంతసేపు దేశం కోసమే ఉంటుంది, ఎక్కడికైనా మనం వెళ్లే హక్కు మనకుంది. అలాగే తెలంగాణ విషయాన్ని కూడా గతంలో మీరు చూసారు సార్, ఆయన రాకూడదని ఎలా రిస్ట్రిక్ట్ చేశారు. సో మీరు ఆపడానికి ఎవరు? భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు, ఏ అంశం మీదైనా మాట్లాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ దాన్ని పాటించాలి తప్ప మీరు ఒక మోనార్కిజం లాగా ఫాలో అవుతూ మేము ఇలాగే ఉంటాం, అలాగే పని చేస్తాం అంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎక్కడ ఏ పార్టీని భుజం రాయడమో, ఏ పార్టీకి సపోర్ట్ చేయడమో, ఏ నాయకత్వాన్ని బలపరచడమో కాదు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటే, ప్రజలకి మార్పు తేవాలి, ప్రజా పరిపాలన మనం వాళ్ళు ఇష్టం పూర్వకంగా జరిగే విధంగా ఉండాలి, తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకుపోవాలి, దేశం ఐక్యతగా ఉండాలి. ఆ అంశాల మీద ఈ రోజు ప్రస్తావించాలి. నిజంగా ఇది అందరికీ ఒక దిశానిర్దేశం, ఒక నాయకుడు ఎలా ఉండాలి, అతను ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి, అలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వాలి. దీంట్లో వీళ్ళకి వచ్చిన బాధ ఏంటని నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన గురించి ఇక్కడ మేము వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు, లేదు ఏదైనా ఒక చెడు విషయాల గురించి అక్కడ ప్రస్తావించలేదు. జస్ట్ అభివృద్ధి గురించి, అలాగే మనం తీసుకోవాల్సిన చర్యల గురించి, మన యూనిటీ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొత్తంగా పూర్తయింది. సో మా నాయకులైనా తీర్మానం చేసిన ప్రతి అంశం కూడా ఒక రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ఆ ఇంటిగ్రిటీ మీదనే ఉంది సార్. ఇట్స్ క్లియర్ కట్ థింగ్. ఏంటి జనసేన విలీనం అని ఈయనేదో జ్యోతిష్యం చెప్తున్నారు సార్? మీరు ఆయన వైసీపీ విలీనం అంటే ఇంకా ఆయన హర్ట్ అయ్యి ఎవరి మీద పోవాలో అర్థం కాక జనసేన పార్టీ మీదకి వచ్చారు. కానీ జనసేన పార్టీ ఎందుకు విలీనం చేస్తుంది సార్? ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సింది, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న పార్టీ, ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కీలకమైన పార్టీ, అలాగే నరేంద్ర మోడీ గారి మన్ననలు, ఆయన ఎంతో అభిమానించే నాయకులు, ముఖ్య నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. లోకేష్ కొడుకుని పలకరించడానికి వచ్చారని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని పలకరించడానికి వచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కదా, ఇంటిగ్రిటీ కోసం, భారతదేశం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని. భారతదేశం కోసం కాదమ్మా, తెలుగుదేశం కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మాటలు మీరు ఈ మధ్య అధికార ప్రతినిధిగా పక్కన ఉన్నారు కాబట్టి మీకు వినపడట్లేదు అట్టుంది. తెలుగుదేశం మాత్రమే 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది, దానికి మీరు మాత్రం జెండా కూలీలుగా ఉంటారని చెప్పేసి 10 సార్లు సారే చెప్పారు, నేను చెప్పలే ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు అనే దానికి ఈ రోజు మీకు వచ్చినటువంటి మెజారిటీ తోటి కనుక ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మెడల్ వచ్చి ఖచ్చితంగా తెచ్చేవాళ్ళు. ఆ రోజు మా మీద ఆధారపడి గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ మా మీద ఆధారపడి రాగా, ఈ రోజు మీ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది. ఇవాళ మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా? ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం మేము బయటకు వస్తామని మనగాడి మాట చెప్పే అవకాశం చెప్పమని మీ నాయకుడిని ఢిల్లీలో ఉన్నాడు కదా పోయి, అది చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.
మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు రీచెక్ చేసుకొని మాట్లాడాలి సార్. జనసేన పార్టీ ఎన్నో ఏళ్ళగా పోరాటాలు చేస్తూ ఒక గుర్తింపు పొందిన పార్టీ ప్లస్ వీడియో రావట్లేదు మేరకు ఎన్నికల్లో మీ వాయిస్ వస్తున్నది, వీడియో రావట్లేదు. వాయిస్ వస్తుంది కదా. ప్రజల మన్నన పొంది ప్రజల అభిష్టం మేరకు ఈరోజు అధికారంలోకి వచ్చిన నాయకుడు, అలాగే అధికారంలోకి వచ్చిన పార్టీ. మీకు అలాగే ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కంపారిజన్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక జెండా కూలీగా ఎలా వర్ణిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక నాయకుడు నిబంధనలు గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. వర్మ గారు వినపడుతుంది, మాట్లాడండి సార్. ఫస్ట్ చిన్నపేట అన్న మాత్రం ఒక మాట వెనక్కి తీసుకోవాలి సార్. మమ్మల్ని జనసేన పార్టీ నాయకుల్ని ఒకటి కించపరుస్తారని ఎప్పుడు మాట్లాడు. ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకే బాగా తెలుసు అనుకుంటాను. మాకన్నా కూడా మేము పార్టీ విధానానికి అనుగుణంగా నాయకుడి మద్దతుతో ఆయనని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళము. జగన్మోహన్ రెడ్డి గారు అసలు జెండా కూలి అంటే దానికి మొదటి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. అసలు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీలో ఊడిగం చేసుకుంటూ అక్కడి నుంచి సీఎం పదవి దక్కలేదని అక్కస్తో బయటకు వచ్చి పార్టీ మీద కానీ ప్రజల మీద కానీ గౌరవం లేకుండా తన సీఎం కుర్చీ కోసమే బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శివరామ్ అనే వ్యక్తి పెట్టిన పార్టీని లాక్కొని ఆ పార్టీని నడుపుతూ ఇప్పటికి కూడా సొంత పార్టీ కాకుండా పక్కన నుంచి లాక్కొని వచ్చిన పార్టీని నడిపిస్తుంటూ ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాము అంటే అది అందరూ హాస్యాస్పదంగా భావిస్తారు సార్. ఎందుకంటే ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం మనం గమనించుకొని మాట్లాడాలి. వీళ్ళ పార్టీలో ఒక్కరికైనా ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగించిన నాయకులు ఉన్నారా? లేదంటే వ్యక్తిగత ఆరోపణలతో కేసులతో లేదు వీళ్ళ బలాబలాలు చూపించుకోవడం కోసం మాత్రమే, ఆర్థికంగా బలపడడం కోసం మాత్రమే ఉన్నారా? ఒక్కసారి మీరు పాస్ట్ 5 years మీరు గమనించండి. వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ కానీ వీళ్ళు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఒక వంశీ గారితో కంపేర్ చేస్తే, నాణ్యతతో కంపేర్ చేస్తే, అలాగే రోజా గారితో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక్కరికైనా డిసిప్లిన్ ఉందా? ఏ రోజైనా ఒక పబ్లిక్ మీటింగ్ గా వాడుకొని ప్రజల సమస్యల మీద మాట్లాడి ఉన్నారా? గీతనా గారు మళ్ళీ ఏంటి మీకు ఇష్టమైన రోజా గారు మొన్న వచ్చి మళ్ళీ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిందా? నగర వేదికగా మాట్లాడారు. కాన్ఫిడెన్స్ మా బొందా సార్, ఏం లేదు సార్. జస్ట్ అటెన్షన్ సీకర్. మేము ఎప్పటి నుంచో ఒకే మాట చెప్తున్నాం, అటెన్షన్ సీకర్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరి పేరు ప్రస్తావిస్తే ఒక 4 రోజుల నుంచి వారం రోజులు ప్రజల మధ్యలో వీళ్ళు ఒక చక్కర్లు కొడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. బికాస్ ఆఫ్ దట్ ఆ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గారిని వ్యక్తిగతంగా ఒక మాట రోజా గారు అన్నారు అనుకో, ఆ మనుగడ ఏంటి? ఆ టీవీ షోలు చేసుకుంటూ ఆ వెకిల్ డాన్సులు వేసుకుంటూ ఉంటది. ఎక్కడ నగిరిలో ఉండదు, ప్రజా సమస్యలు తీర్చడంలో ఉండదు, ఎక్కడ రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడడంలో ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక 1 week ప్రజల మధ్యలో ఉంటది. ఆమెను తిట్టానో లేకుంటే ఆమెను పొగడతానో లేదంటే ఇలా ప్రెస్ మీట్లలోనో ఇలా మనలాగా డిబేట్లలోనో ఆమె కనపడుతుంది. ఒక అటెన్షన్ సీకర్ గా మాత్రమే రోజా గారిని పరిగణలోకి తీసుకోండి. ఒక పొలిటీషియన్ గా కాదు, ఒక మహిళా నేతగా కాదు. ఒక మహిళా నేత అంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాడు ఉండాలి, లేదా నగిరిలో అవైలబుల్ గా ఉండాలి. ఇప్పుడు గెలిస్తే ఉండడము, గెలిచినా ఎప్పుడు షోలేలేండి, ఓడిపోయినా షోలు చేసుకుంటూ కూర్చొని ఉంది. ఆవిడ గురించి మాట్లాడడం, ఆవిడ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో గత ప్రభుత్వంలో వీళ్ళు చూపించిన 5 మంది డిప్యూటీ సీఎంని ఇప్పుడు ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన సాధిస్తున్న ఏదైతే సక్సెస్ ఉందో అది గమనించమని చెప్పండి. అంతేగాని మీరు ఊరికే వచ్చి ప్రెస్ ముందరికి మేము ఏదంటే అది మాట్లాడేస్తాం, మాకు అటెన్షన్ సీకర్ గా మేము ఉండాలనుకుంటున్నాం అంటే రోజా గారి మాటలు ఎవరు పట్టించుకోరు. ఆమెను ఎలా ట్రోల్ చేస్తారో మీకు తెలుస్తారు. మీరు బాగా గమనిస్తూ ఉంటారు. ఆ మాటలు నేను ప్రస్తావించి మాట్లాడకూడదు. ఓకే.